69% రిజర్వేషన్లు ఇస్తున్నాం ఎస్సీలకింత ఎస్టీలకింత అని చెప్పి రేవంత్ అన్న అనౌన్స్ చేసినటువంటి ఇది కూడా మనం చదువుతాం చూడుర్రి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు, మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇవ్వాలన్నట్టుగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమో 69% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. హైకోర్టు ఏమో 69% రిజర్వేషన్లే ఉండవు అని చెప్తున్నారు. 50% కంటే తక్కువ రిజర్వేషన్లే ఉంటాయి, ఎక్కువ పోవద్దు, గైడ్ లైన్స్ ఉన్నాయి వాటికి అని చెప్పి హైకోర్టు చెప్తున్నటువంటి మాట. హైకోర్టులో ఏం జరిగిందంటే బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిసు అభినందన్ కుమార్లతో బెంచ్ ఏర్పాటు. సాయంత్రం 5 గంటలకు విచారణ, మొన్న జరిగింది విచారణ. ఆ విచారణలో అడ్వకేట్ జనరల్ ఏం చెప్పలేకపోయిండు, సైలెన్స్ అయిపోయింది అడ్వకేట్ జనరల్. అయితే కోర్టులో ఏం జరిగింది మొన్న అనేది కూడా నేను చెప్తా. 9వ తారీఖు ఎందుకు వీళ్ళు షెడ్యూల్ విడుదల చేసిరు అనేది కారణం ఇదే కావచ్చు. అయితే బీసీ రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా మీరు జీవో విడుదల చేసి ముందుకు పోతామంటే ఎట్లా? గవర్నర్ దగ్గర బీసీ బిల్లుకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో క్లియర్ కాలేదు. రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది, రాష్ట్రపతి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో ఇంకా పూర్తి స్థాయిలో బీసీ బిల్లుని పెట్టలేదు. మరి మేమే బీసీకి సంబంధించినటువంటి జీవో ఇస్తాం, మేమే ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తాం, ఇంత శాతం బీసీలు పోటీ చేయాలి, ఎస్సీలు పోటీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఎట్లా? ఓ వ్యవహారం ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవాలి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు కదా అని చెప్పి హైకోర్టు చెప్తున్నటువంటి మాట.